హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం తోటకూర పప్పు చేయబోతున్నాం. తోటకూర చూసారుగా, తోటకూర ఇలా వాటర్లో వేసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఇలా వేసి ఉడకబెట్టుకుంటే పప్పు ఉడికిపోయింది కాబట్టి నెక్స్ట్ తోటకూర కూడా మనం ఉప్పు వేసి ఇలా మూత పెట్టుకుని చక్కగా ఉడకబెట్టేసుకోవాలి. చూసారా, తోటకూర ఉడుకుతోంది. చక్కగా ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇంకొంచెం ఉడకాలి. మన హైదరాబాద్లో ఏమిటో తోటకూర ఉడకడానికి చాలా టైం పడుతుంది. అదే ఆంధ్రాలో అయితే మంచిగా కాడలతో కూడా కూర వండుకోవచ్చు, చాలా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తోటకూర చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం వార్చుకోవాలి. ఇలా మంచిగా వార్చుకుని మనం వార్చుకుని దాన్ని హాయ్ గాయ్స్, చూసారుగా తోటకూర పప్పు చేస్తున్నప్పుడు పప్పు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీనిపైన ఉన్న తెడ్డంతా శుభ్రంగా తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి మంచి లేదంటే తెడ్డు ఒక రకమైన స్మెల్లా వస్తూ ఉంటుంది. ఈ తెడ్డు తీసేసుకుని శుభ్రంగా మనం పప్పుని వండుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతుంది. ఈ పప్పు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం తోటకూరను ఉడకబెట్టాలి. అది కూడా ఈ లోపల శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూసారా గాయస్, ఎలా ఉడికిందో పప్పు ఎంత మంచిగా. ఇదిగోండి, ఇంత మెత్తగా ఉడకాలన్నమాట. ఇంత మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ పప్పుని తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ తోటకూరని ఉడకబెట్టుకోవాలి. వార్చుకున్న తోటకూర పక్కన పెట్టుకుని పోపు వేసుకోవాలి. ముందు ఒక బాణీ పెట్టుకుని దాంట్లో పోపు చూసారుగా, కొంచెం ఇంగువ చెప్పానుగా ఇందాక, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఎండుమిరపకాయ బాగా వేసుకోవాలి. ఇంగువ, చిన్న ఇంగువ ముక్క చూసారుగా, ఆ మాత్రం ఇంగువ ఉంటే పప్పు మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ మాత్రం ఇంగువ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న పప్పు సుమారుగా ఒక 6 మందికి సరిపోతుంది. చూసారుగా, ఇప్పుడు ఇలా వేగిన పప్పులో మనం తోటకూర, అలాగే పెసరపప్పు దాంట్లో వేసుకోవాలి. మనం వండుకున్న పెసరపప్పు చక్కగా ఆ రెండు ఏకంగా కలుపుకోవాలి. అంతేనండి, ఇలా కలుపుకోవడంతో మన తోటకూర పెసరపప్పు అయిపోయింది. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుని దిప్పేసుకుంటే మన తోటకూర పప్పు రెడీ అయిపోతూ ఉంటుంది.
చూసారు కదండి, మన గుమగుమలాడే తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇలా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చక్కగా వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఈ తోటకూర పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.